చేద్దామంటే కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే. Naveen, can you explain this ticket at once? Naveen, is it audible? Yeah. Vasanta, can you It's explain audible. this? Yes, can you explain this ticket at once? Given a number n, write a program to read n numbers, print the cumulative sum after each input, each on a new line. n అని ఒక ఇన్పుట్ నెంబర్ ఇంటీజర్ తీసుకోవాలి సార్. n ఎంత ఇన్పుట్ తీసుకుంటామో అన్ని నెంబర్స్ అనేవి మనం తీసుకోవాలి. దానికి క్యుములేటివ్ సమ్, ప్రతి ఇన్పుట్కి క్యుములేటివ్ సమ్ తీసుకొని ఈచ్ ఆన్సర్ని వన్ ఆఫ్టర్ అనదర్ ఈచ్ న్యూ లైన్లో ప్రింట్ చేయాలి. క్యుములేటివ్ సమ్ అంటే is the sum of all previous inputs and the current input. Cumulative sum అంటే ఏంటంటే ప్రీవియస్ ఇన్పుట్ని కరెంట్ ఇన్పుట్ని యాడ్ చేస్తే మనకి క్యుములేటివ్ సమ్ అని వస్తుంది. ఓకే. యా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆన్ ఇట్ లేటర్. మనం ఏం చేద్దాం, ఈరోజు కూడా మనం ఒక 3-4 టికెట్స్ అనేవి చేద్దాం. ఓకేనా? సో మనం క్యుములేటివ్ అంటే ఏంటిది, ఈ టికెట్ చదివితే నాకు ఒకటే అర్థం కాలేదన్నమాట. క్యుములేటివ్ అంటే ఏంటిది అని చెప్పారన్నమాట. క్యుములేటివ్ అంటే ఏంటిది అనేది నాకు ఒకే ఒక్క వర్డ్ అనేది అర్థం కాలేదన్నమాట. క్యుములేటివ్ అంటే అది ఏంటో చూద్దాం. క్యుములేటివ్ అంటే ఏంటిదంటే మనం కొన్ని నెంబర్స్ తీసుకున్నాం. సపోజ్ నేను ఏం చేశానంటే ఆ క్యుములేటివ్ వరకు నేను చూద్దాం. మా వసంత అనే అమ్మాయి కొన్ని నెంబర్స్ చెప్పింది. ఏంటి 9 అని, ఇంకొకటి ఏంటిది 11 అనేసి, ఇంకొకటి 6 అని కొన్ని నెంబర్స్ చెప్పింది. క్యుములేటివ్ అంటే ఏంటిదంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ జీరోతో స్టార్ట్ చేస్తాం. జీరోకి ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని యాడ్ చేస్తాం. ఆ వచ్చిన 2 నెంబర్స్ని కలిపితే ఎంతైతే వస్తుందో దాన్ని ఫస్ట్ మనం ప్రింట్ చేసేసుకుంటాం. తర్వాత వాల్యూని తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న వాల్యూని తీసేసుకొని ఆ వాల్యూకి ఏం చేస్తామంటే నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసుకొచ్చి యాడ్ చేస్తాం. ఇలా యాడ్ చేయగానే ఈ రెండింటి వల్ల వచ్చే వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేసేసుకుంటాం. తర్వాత వేరేది ఏదైనా వాల్యూ కనుక ప్రింట్ చేయాలనుకో అప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఆన్సర్కి తర్వాత వచ్చే నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ని యాడ్ చేసేసి ఎంతైతే వస్తుందో ఇలా చేయడాన్ని ఏమంటారంటే క్యుములేటివ్ అని పిలుస్తారు. అంటే నాకు అవుట్పుట్ అనేది ఒక క్యుములేటివ్ సిరీస్లో నాకు ఏం కావాలంటే అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలంట. ఎలా అంటే మనం తీసుకునే నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించిన మెథడ్లో నాకేం కావాలంటే అవుట్పుట్స్ అనేవి రావాలంట. ఇలా చేయడం అనేది చేశారు. అంటే క్యుములేటివ్ అంటే నాకు అర్థమైంది. లెట్స్ గో టు అవర్ కోడ్ గ్రౌండ్ అండ్ మనం ఏం చేద్దామంటే వీ విల్ డిస్కస్ ఎక్వన్స్ క్వశ్చన్ ఒకసారి మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసాం. గివెన్ ఏ నంబర్ అంటే మనకి ఒక నంబర్ అనేది ఇస్తారంట. ఆ నంబర్ని రైట్ ఏ ప్రోగ్రామ్. ఆ నంబర్తో మనం ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి. టు రీడ్ ఎన్ నంబర్ అంటే మనకి నెంబర్ ఎంతైతే ఇచ్చారో ఆ నెంబర్ ఆధారంగా మనం ఏం చేయాలంటే అన్ని ఇన్పుట్లు మనం ఏం చేయాలంటే అన్ని వాల్యూస్ని రీడ్ చేసుకోవాలి. వాటి ద్వారా మనం ఏం చేయాలంటే క్యుములేటివ్ సమ్ ఆఫ్ ఈచ్ ఇన్పుట్ అంటే మనకి ఇన్పుట్లో ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వచ్చే వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే క్యుములేటివ్ చేసేసి ఒక్కొక్క వాల్యూని క్యుములేటివ్ చేసేసి ఒక్కొక్క లైన్లో నాకు ఏం కావాలంటే ప్రింట్ చేయాలంట. అలా ప్రింట్ చేయాలంటే ఎలా చేస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ అనమాట. సో ఇలాంటి టికెట్ని ఎలా చేస్తారంటే ఒకసారి క్వశ్చన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏంటిదంటే నాకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటిదంటే మనకి కొన్ని నెంబర్స్ అనేవి ఇస్తారంట. అంటే నాకు ఒక నెంబర్ ఇస్తారు, ఏమి ఇచ్చారో అనేది తీసుకుంటాను. ఒకసారి నాకు కొన్ని నెంబర్స్ అనేవి ఇస్తారంట. ఏంటిదంటే ఒక నెంబర్ అనేది ఇస్తారు, ఇన్పుట్లో నాకు ఒక నెంబర్ ఇస్తారంట. ఆ నెంబర్ ఎంతంటే 3 అని ఇచ్చారు అనుకున్నాం. ఇన్పుట్లో మనకి ఫస్ట్ లైన్లో ఒక నెంబర్ అనేది తీసుకుంటాం. ఆ నెంబర్ మనం ఎంతైతే తీసుకున్నామో దానికి రిలేటెడ్గా మనం ఏం చేయాలంటే అన్ని ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవాలన్నమాట. ఒక వాల్యూ నేను ఏమని తీసుకున్నా అంటే 9 అని, మరొక వాల్యూ ఎంతని తీసుకున్నా అంటే 11 అని, మరొక వాల్యూ ఎంతని తీసుకున్నా అంటే 6 అని తీసుకున్నాను. ఓకే డన్. ఆఫ్టర్ దట్ నాకు ఏం కావాలంటే క్యుములేటివ్ సిరీస్లో నాకు ప్రింట్ అవ్వాలంట. ప్రతి వాల్యూ కూడా నాకు ఎలా రావాలి అంటే ప్రతి వాల్యూ కూడా నాకు ఎలా ఉండాలంటే ఈ తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా నాకు ఎలా ఉండాలంటే ఒక క్యుములేటివ్ మెథడ్లో ఆ వాల్యూస్ అన్నీ సమ్ అయిపోయి
ఒక్కొక్క క్యుములేటివ్ సిరీస్లో ప్రింట్ అయ్యే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏం కావాలంటే అవుట్పుట్లో ఒక్కొక్క న్యూ లైన్లో ఏం కావాలంటే ఒక్కొక్క క్యుములేటివ్ వాల్యూ అనేది ప్రింట్ అయిన వాల్యూస్ అనేవి నాకు ప్రింట్ చేయాలంట. అలా ప్రింట్ చేయాలంటే ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్. అంటే నాకు ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ ఆధారంగా మనం ఏం చేయాలంటే అన్ని ఇన్పుట్ ఇంటీజర్స్ అనేవి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, క్యుములేటివ్లో నేనేం చేయాలంటే ఒక్కొక్క నెంబర్ని క్యుములేటివ్ సమ్ చేసేసి దాని ఆధారంగా ప్రింట్ చేయాలి. క్యుములేటివ్ సమ్ అంటే ఏంటి, ఫస్ట్ వాల్యూ ఏదన్నా తీసుకున్నాం అనుకో ఆ వాల్యూని ఫస్ట్ నేనేం చేయాలి, జీరోతో నేనేం చేయాలంటే మనం తీసుకున్న నెంబర్ని యాడ్ చేయాలి. ఆ యాడ్ చేయంగా వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, మనకి ఎంతైతే సమ్ వచ్చిందో ఆ సమ్ వాల్యూని ఏం చేయాలంటే 11తో యాడ్ చేసేసి తర్వాత నెంబర్తో ఆ వచ్చిన వాల్యూని ప్రింట్ చేయాలి. ఆ తర్వాత నేను ఏం చేయాలి, ఆ తర్వాత ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ప్రీవియస్ సమ్ ఎంతైతే ఉందో ఆ సమ్తో యాడ్ చేసి ఆ వాల్యూని ప్రింట్ చేయాలి. ఫైనల్గా నాకు అవుట్పుట్ అనేది ఏం కావాలంటే 9, 20, 26 అనే రూపంలో ప్రింట్ చేయాలంట. ఇలా ప్రింట్ చేయాలంటే మనం కోడ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఇలాంటి టికెట్స్ని కనుక సాల్వ్ చేయాలనుకో మనం పైథాన్లో ఎలా రాస్తారనే వాటి గురించి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డిస్కస్ చేసుకుందాం. ఓకే డన్. యా, ఈ టికెట్ కనుక చేయాలనుకో ఫస్ట్ నేను ఏమేమి స్టెప్స్ చేశాను అనేది ఒకసారి రాసుకున్నాను. ఫస్ట్ నేను ఏం స్టెప్స్ రాశాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం స్టెప్స్ రాశాను, ఫస్ట్ స్టెప్ ఏంటిది, ఫస్ట్ స్టెప్ ఏం చేశాను, ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అంటే మనం ఎన్ని ఇన్పుట్స్ తీసుకోవాలనేది రాశాను. తర్వాత స్టెప్ నేను ఏం చేశాను, ఇన్పుట్ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేశాను, రీడ్ చేయడం ఎలా అనేది రాసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ వాల్యూతో నేను ఏం చేయాలంటే క్యుములేటివ్ సమ్ అనేది చేయాలన్నమాట. క్యుములేటివ్ సమ్, క్యూయు సమ్ అని రాసుకున్నాను. ఆ తర్వాత ఫైనల్గా నేను ఏం చేయాలంటే రిమైనింగ్ ఆల్ వాల్యూస్ని నేను ఏం చేయాలంటే అవుట్పుట్ ప్రింట్ చేయాలి. అలా చేయాలి అంటే ఎలా చేస్తారనేది చూద్దాం. ఓకేనా, ఓకే డన్. సో ఫస్ట్ నేను ఏం చేద్దాం అంటే దీనిలో ఇచ్చిన ఫస్ట్ వాల్యూని ప్రోగ్రాంలో రాసుకోవడం ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే ప్రోగ్రాంలో ఫస్ట్ వాల్యూని తీసుకోవాలనుకో ఎలా తీసుకుంటారో చూద్దాం. ఫస్ట్ వాల్యూని తీసుకోవాలనుకో ఏంటిది, ఇన్పుట్ వాల్యూస్ ఏమి ఇచ్చారో చూసుకున్నాం. ఇన్పుట్ అనే డబ్బా తీసుకొని దాంట్లో ఫస్ట్ లైన్లో ఒక వాల్యూ తీసుకున్నాను, 3 అని తీసుకున్నాను. ఆ 3 అని తీసుకున్నాను కాబట్టి దీని ఆధారంగా మనం ఏం చేయాలంటే 3 ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవాలి. 6 అని తీసుకున్నాను. ఓకే, వీటిల్లో ఫస్ట్ లైన్లో మనం ఏదైతే తీసుకున్నామో ఆ వాల్యూని ప్రోగ్రాంలోకి తెచ్చుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే నేను ఏం చేశానంటే నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అని రాస్తున్నాను. నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని రాశాను. ఇలా రాయడం ద్వారా ఎందుకంటే రోజు చెప్తాను అనమాట, అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తాను అని రాసేసాను. తర్వాత నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అని రాస్తాను. అప్పుడు నాకేమవుతుంది, ఫస్ట్ లైన్లో మనం ఏదైతే తీసుకున్నామో ఆ వాల్యూ అనేది మనకి ఏమవుతుందంటే రావడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశాను, ఇన్పుట్లో తీసుకున్న రిమైనింగ్ వాల్యూస్ అన్నిటిని కూడా ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలనుకో ఎలా చేస్తాం వసంత, ఎలా చేస్తాం, నిన్న కూడా చెప్పాను ఎలా రాస్తాం. ఫర్ I in range of number of inputs. నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అంటే వాటన్నిటిని ఒక్కొక్క దాన్ని తీసుకోకుండా ఒకేసారి తీసుకోవాలంటే ఇలా రాసి తర్వాత ఏం చేయాలి, Number is equals to I. ఇంట్ ఆఫ్ Input. ఇన్పుట్ ఆఫ్ Print of number. ఇన్పుట్ ఆఫ్ అని రాసేసి ప్రింట్ నెంబర్ అని రాస్తాను. ఇలా రాస్తేనే మనకి ఏమవుతుంది అంటే ఆ ఇన్పుట్ వాల్యూస్ అన్నీ కూడా 1 by 1 మనకి ఏమవుతుంది అంటే రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, వచ్చేసింది అంటే చెక్ చేసుకున్నాను ప్రాపర్గా వస్తున్నాయని నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ తీస్తాను. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి, ఈ 2 స్టెప్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సమ్ చేయాలి. క్యూములేటివ్ సమ్ అంటే సమ్ చేయడం ఎలా అనేది చూద్దాం. అంటే ఇప్పుడు నేనేం చేయాలి, సమ్ చేయడం అంటే ఒక 0 అనే ఒక వాల్యూని నేనేం చేయాలి, ఇన్పుట్లో వచ్చిన ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూతో ఎడిషన్ చేసి ఆ వచ్చిన వాల్యూని నేను ప్రింట్ చేసుకోవాలి. అలా ప్రింట్ చేయాలంటే ఎలా చేస్తారంటే ఏదైనా సరే మనం ఒక వాల్యూని ఇంకొక వాల్యూతో యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే బయటకు వెళ్ళేసేసి ఒక ఇనిషియలైజర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. క్యుములేటివ్ మనం ఏం చేస్తున్నాం, క్యుములేటివ్ అండర్స్కోర్ సమ్ చేస్తున్నాం కాబట్టి క్యుములేటివ్ సమ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఇనీషియల్గా వాల్యూ ఎంత తీసుకున్నా అంటే 0 అని తీసుకున్నాను.
ఆఫ్టర్ దట్ నా ఇన్పుట్లో ఉన్న ఫస్ట్ వాల్యూని కనుక యాడ్ చేయాలనుకోప్పుడు మనం ఏం చేస్తామంటే క్యుములేటివ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రాసుకొని లెస్ అని పెట్టేసేసి నంబర్లో ఫస్ట్ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఇచ్చేస్తాం. ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తాం, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేస్తామంటే స్టోర్ చేసుకుంటాం. దీన్ని ఏమంటామంటే క్యుములేటివ్ సమ్, కాబట్టి క్యుములేటివ్ సమ్ అని చేశాను. తర్వాత నేను ఏం చేద్దామంటే ఇంకా ఒక్కొక్క వాల్యూ అయింది అంటే నాకు ఫస్ట్ వాల్యూ వచ్చేసింది. తర్వాత ఏమవుద్ది, ఆ వాల్యూ వెళ్ళేసి నాకేమైంది ఇనిషియలైజర్లో స్టోరేజ్ అయింది. తర్వాత నెక్స్ట్ వాల్యూ వచ్చి యాడ్ అయింది. అలా అన్ని వాల్యూస్ ఏమవుతాయి అంటే క్యుములేటివ్ సమ్ అయిపోతాయి. ఫైనల్గా నాకు ప్రతి క్యుములేటివ్ జరిగినప్పుడు వచ్చిన వాల్యూ కనుక రావాలనుకో అప్పుడు నేను ఏం చేశానంటే ఫైనల్లీ ప్రింట్ ఆఫ్ క్యుములేటివ్ సమ్ అని ఇచ్చాను. రన్ చేసేసాను అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది అంటే ప్రతి సిరీస్లో ఏదైతే ఎడిషన్ జరిగిందో క్యుములేటివ్ సిరీస్ అదంతా కూడా నాకు ప్రింట్ అయ్యి రావడమే జరిగింది. ఫైనల్లీ నాకేమైందంటే ఇలా 9, 20, 26 అనేది వచ్చేసింది. ఫైనల్లీ నేను ఏం చేసింది, బుక్ మార్క్ తీసేసి సబ్మిట్ చేశాను. నాకు వెంటనే ఏమైందంటే టికెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా మనం ఏదైనా సరే ఒక క్యుములేటివ్ సమ్ కనుక చేయాలి అంటే మనం పైథాన్లో ప్రోగ్రామ్ ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా అచీవ్ చేస్తారు. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే. అలానే మనం మరొక టికెట్ కూడా చేద్దాం. ఏంటిదంటే ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అన్నమాట. దీన్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. యా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫస్ట్? Given a string, write a program to double all the characters in the given string. మనం ఇన్పుట్ ఒక స్ట్రింగ్ తీసుకోవాలి, దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిని డబల్ చేసి అవుట్పుట్ లో ప్రింట్ చేయాలి. ఓకే. ఇన్పుట్ విల్ బి ఏ సింగిల్ లైన్. అంటే ఏందో చూద్దాం. ఇంకా క్వశ్చన్ అంతా కూడా ఏం చేద్దామంటే ఎక్కువ టికెట్లు చేద్దాం. అందుకోసం మనం ఏం చేద్దామంటే మళ్ళీ క్వశ్చన్ తీసుకున్నాం. ఏంటిదంటే నాకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే సార్ చదువుతాం. మనకి ఏం చెప్పారు, ఇన్పుట్లో ఒక స్ట్రింగ్ అనేది మనం ఒక స్ట్రింగ్ తీసుకుంటామంట. ఆ స్ట్రింగ్ ఆధారంగా మనం ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి. డబుల్ ఆల్ ద క్యారెక్టర్. స్ట్రింగ్ లోపల ఏమంటాయి, బోల్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ ప్రతి క్యారెక్టర్ను కూడా మనం ఏం చేయాలంటే రెండు సార్లు అంట డబుల్ చేసేసి మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలంట. అంటే ఏందో చూద్దాం ఒకసారి. నేనేం చేశానంటే నాకు ప్రోగ్రామ్ ఏంటంటే నాకు ఇచ్చిన టికెట్ ఏంటంటే మనకంటే ఒక స్ట్రింగ్ అనేది ఇస్తారంట. ఏమని ఇచ్చారంటే సపోజ్ దట్ రవి అని ఇచ్చారు. రవి అని ఒక స్ట్రింగ్ ఇచ్చారంట. ఆ రవి అనే స్ట్రింగ్ లోపల ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఫస్ట్ ఈ స్ట్రింగ్ లోపల ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి, RAVI. దీనిలో నేను ఏం చేయాలంటే ఒక్కొక్క క్యారెక్టర్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ తీసుకున్నాను. ఆ ఫస్ట్ క్యారెక్టర్ నాకు ఏం కావాలంటే 2 సార్లు ప్రింట్ అవ్వాలంట, ఆర్ఆర్ అని. తర్వాత ఏం కావాలి, నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ ఏ కాబట్టి ఏ అనేది 2 సార్లు. తర్వాత ఏం కావాలి, బి అనేది 2 సార్లు, ఐ అనేది 2 సార్లు. నేను ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో ఆ స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా 2 సార్లు నాకు ప్రింట్ అయ్యి కనుక రావాలి అంటే అవుట్పుట్లో మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ అనమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తారనే వాటి గురించి స్టెప్స్ అనేవి తీసుకున్నాను. ఓకే, దీంట్లో నేను ఫస్ట్ ఏం చేశాను, ఫస్ట్ ఇన్పుట్ తీసుకున్నాను. అంటే నేను నాది ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ నేను ఏం చేశాను, ఇన్పుట్లో తీసుకున్నాను. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశాను, స్ట్రింగ్లో నుండి ఫస్ట్ క్యారెక్టర్ తెచ్చుకోవాలి. ఆర్ అనే క్యారెక్టర్ తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటాం, హౌ టు గెట్ ఆర్ అనే క్యారెక్టర్. ఏ అనే క్యారెక్టర్ తెచ్చుకోవాలి. అంటే మనం ఒక్కొక్క క్యారెక్టర్ని తెచ్చుకోవాలంటే దీనిలో ఉన్న ప్రతి క్యారెక్టర్ని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తున్నాం, స్లైసింగ్ అనేది చేస్తున్నాం. ఒకే స్లైసింగ్ ఒకసారి కాకుండా బోల్డ్ సార్లు కనుక మనం చేసేసామనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తున్నాము, అన్ని సార్లు రాయకుండా మనం ఏం చేస్తాం, ఒక లూప్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేస్తాం. అంటే ఎలా ఏంది అనేది మనం ఒకసారి చెప్పుకుంటా వెళ్ళిపోతాం. ఎందుకంటే చాలా సార్లు చెప్పాను, బట్ ఒకసారి మళ్ళీ చూద్దాం. నా దగ్గర ఏముందంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట, STRING స్ట్రింగ్ అని ఒకటి ఇచ్చారు. ఏమని ఇచ్చారు, ఏం చేస్తున్నానంటే ఇన్పుట్లో ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నానంటే రవి అని తీసుకున్నాను. ఓకే, దీనిలో ఉన్న ఈచ్ క్యారెక్టర్ డబల్ టైమ్స్ నాకు ఏం కావాలంటే ప్రింట్ అయ్యి ఒకే లైన్లో అవుట్పుట్ రావాలన్నమాట. అలా రావాలి అంటే నేను ఇన్పుట్లో ఏదైతే తీసుకున్నానో ఆ వాల్యూని ప్రోగ్రాంలోకి తెచ్చుకున్నాను. ఇది అందరికీ డౌట్ లేదు. దీనిలో నేనేం చేస్తాను, ఫస్ట్ క్యారెక్టర్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ క్యారెక్టర్ని మాత్రమే తెచ్చుకోవాలని ఎలా తెచ్చుకుంటాం, ఫస్ట్ క్యారెక్టర్ని మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను.
0 అని పెట్టుకున్నాను. ఏం జరిగిద్దో చూద్దాం. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసేసింది. అలానే దాని తర్వాత ఉన్న క్యారెక్టర్ని తెచ్చుకోవాలనుకున్నాను. మళ్ళీ కోడ్ ఎలా రాస్తాం? స్ట్రింగ్ ఆఫ్ 1. ఇప్పుడు నాకేమైంది, నెక్స్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ కూడా వచ్చేసింది. సో ఆ తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ని కూడా తెచ్చుకుందాం అనుకున్నాను. ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ క్యారెక్టర్ని కూడా తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు మళ్ళీ ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ 2 అనుకో. అప్పుడు ఏమైంది, నెక్స్ట్ క్యారెక్టర్ కూడా వచ్చేసింది. అలానే ఆ తర్వాత క్యారెక్టర్ కూడా తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ప్రింట్ ఆఫ్ నేనేం చేశాను, 3 పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తే నాకు ఏమైందంటే ఆ క్యారెక్టర్స్ కూడా వచ్చేసింది. ఓకే, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే ఇలా తెచ్చుకోవాలనుకున్నాను. బట్ ఇక్కడికి వెళ్ళి మీరు 3rd లైన్, 4th లైన్, 5th లైన్, 6th లైన్ అన్ని లైన్లు చూసాను ఎలా ఉన్నాయో చూడండి. ఆల్ ద లైన్స్ ఆర్ సేమ్గా ఉన్నాయి. ఇక్కడ ఏం ప్రాసెస్ వాడాను, ఈ ప్రాసెస్ని ఏమంటారు, ఇక్కడ రాసిన ప్రాసెస్ని ఏంటిది, యాక్సెసింగ్. ఇక్కడ కూడా ఏం చేశాను, యాక్సెసింగ్. ఇక్కడ కూడా ఏం చేశాను, యాక్సెసింగ్. బట్ ఇండెక్స్ నంబర్స్ మాత్రమే డిఫరెంట్ తీసుకున్నాను. బట్ ఎవ్రీ క్యారెక్టర్ తెచ్చుకోవాలని నేనేం చేస్తాను, ఒకే కాన్సెప్ట్ వాడాను. ఏ కాన్సెప్ట్ వాడాను, యాక్సెసింగ్ అనే కాన్సెప్టే వాడాను. బట్ వీఆర్ టేకింగ్, మనం తీసుకున్న ఇండెక్స్ వాల్యూస్ మాత్రమే ఏమున్నాయి అంటే డిఫరెంట్గా ఉన్నాయి. ఇండెక్స్ వాల్యూస్ మాత్రమే డిఫరెంట్, మిగతా అదంతా సేమ్గా ఉంది. అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే ఏం చేస్తాము, ఒకే టైప్ ఆఫ్ కోడ్ని మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కూడా రిపీట్ చేయకూడదు కదా. అందుకని అలా రిపీట్ చేయకూడదు అనుకోండి, అప్పుడు మనం ఏ కాన్సెప్ట్ వాడతాము, ఒకే క్యారెక్టర్ మల్టిపుల్ టైమ్స్ మనం చేయకుండా ఉండాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, లూప్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారంటే ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ చేస్తాను అనమాట. ఫర్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేసి ఇంకొకలా రాస్తాను, సిహెచ్ఆర్ క్యార్ అని రాసేసేసి ఈచ్ క్యార్ సిహెచ్ఆర్ క్యారెక్టర్ అని రాసేసుకొని ఇన్ని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి స్ట్రింగ్ అని ఇచ్చేసి తర్వాత కాల్ అని పెట్టాను. తర్వాత ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి క్యార్ అని రాశాను. ఇప్పుడు ఏం జరిగింది, మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ అనేది వచ్చేసిందా. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది, అంటే ఇందాక చేసిన మెథడ్లా అయినా చేయొచ్చు, లేకపోతే ఏం చేయొచ్చు, ఆ మెథడ్స్ అన్నిటిని కూడా మనం డైరెక్ట్గా చేయాలనుకోండి, డైరెక్ట్గా లూప్ని కనుక మనం వాడామనుకోండి, డైరెక్ట్గా మనం ఎన్ని క్యారెక్టర్స్, అంటే ఇందాక రవికి అయితే నేను తెచ్చుకున్నాను, అలానే హరివందన్ అనే పేరు ఉంది, దాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే నాకు తెలియదు కదా. అందువల్ల నేను ఏం చేశానంటే మా అమ్మాయి పేరులో ఉన్న ఎవ్రీ క్యారెక్టర్ని కనుక మనం తెచ్చుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రూపంలో కోడ్ రాయడం ద్వారా ఈజీగా తెచ్చుకుంటాం. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని ఎలా తెచ్చుకోవాలో చేసేసాను అనమాట. ఈచ్ క్యారెక్టర్ని తెచ్చుకున్నాను. ఆ ఈచ్ క్యారెక్టర్ నేను ఏం చేద్దాము, ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చింది కదా, ఫస్ట్ నేను ఏం చేయాలి, ఆర్ అనే క్యారెక్టర్ని తెచ్చుకున్నాను. ఆర్ని నేను ఎన్నిసార్లు చేయాలి, 2 times చేయాలన్నమాట. అంటే 2 timesగా ఆర్ని కనుక మార్చాలనుకో ఎలా మారుస్తాం, ఇప్పుడు నా దగ్గర హాయ్ అని ఉంది, హాయ్ అనే క్యారెక్టర్ నేను ఏం చేద్దామంటే 2 times ప్రింట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తాను, స్ట్రింగ్ రెపిటేషన్ అనేది నాకు తెలుసు కదా. స్ట్రింగ్ రెపిటేషన్ రాయాలంటే అప్పుడు ఎలా రాస్తాం, నేనేం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి క్యారెక్టర్, అంటే నాకు క్యారెక్టర్ ఒకటే వచ్చింది కాబట్టి ఇక్కడికి వెళ్ళి సిహెచ్ఆర్ క్యార్ అని రాసేసి రెపిటేషన్ కనుక చేయాలంటే దాని సింటాక్ ఏంది, మల్టిపుల్ టైమ్స్ కనుక రిపీట్ చేయాలంటే ఒకే క్యారెక్టర్ని స్టార్ అని రాసేసి ఎన్నిసార్లు మల్టిప్లై చేద్దాం అనుకున్నాను, 2 అని రాశాను. రాసేసి ఈ మొత్తం కూడా ఏం జరిగిద్దో చూద్దాం అనుకున్నాను అనమాట. అందుకని దీనికి ఏం చేద్దాం అంటే ఒక పేరు పెట్టుకున్నాం, డబుల్ _ క్యార్ అని పెట్టుకున్నాను. అంటే డబుల్ క్యారెక్టర్స్ అని తీసుకున్నాను అనమాట. ఓకే అని రాసేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ డబుల్ క్యారెక్టర్స్ అని తీసుకున్నాను అనమాట. ఓకే డన్ అని రాసేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే ఒక్కొక్క క్యారెక్టర్ చూడు 2 times మారిపోయినాయా. ఓకే డన్. నాకు అన్నీ కూడా 2 సార్లు మారిపోయినాయి అనమాట. నాకు అవుట్పుట్ ఎలా చూపించుకున్నారు చూద్దాం అనుకున్నాను. ఎలా చూపించుకున్నారు, ఒకే లైన్లో తీసుకొచ్చేసి అదే అవుట్పుట్ని ప్రింట్ చేయమన్నారు. ఒకే అవుట్పుట్లోకి రావాలనుకోప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు నాకు ఒక్కొక్క క్యారెక్టర్ ఏమైందంటే 2 times వచ్చేసింది. నేను అన్ని క్యారెక్టర్స్ని ఒకే లైన్లో కనుక తెచ్చుకోవాలనుకోప్పుడు నేను ఏం చేస్తాను చెప్పాలా, ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తాము, ఇన్స్టలైజరు అప్డేషన్ అనేది వాడతాం కదా.
మీ అందరికి తెలుసు కదా, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, 2 టైమ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి రిజల్ట్ అని ఒకటి రాసేస్తున్నాను. రిజల్ట్ ఈక్వల్ టు ఏం చేశానంటే ఈజ్ ఈక్వల్ అని పెట్టేసి నేను డబల్ కోర్స్ పెట్టుకున్నాను. తర్వాత నేను ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేశానంటే రిజల్ట్ రిజల్ట్ అని ఒక వేరియబుల్ రాసేసుకొని ఆ వేరియబుల్ లోపల నేను ఏం చేస్తానంటే ఈ స్ట్రింగ్లో వచ్చిన ప్రతి కూడా ఏం చేసాను దాంట్లో స్టోరేజ్ అయ్యేటట్టు రాసుకున్నాను. అప్పుడు నేను ఏం చేసాను ఇక్కడికి వెళ్ళి డబుల్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అని పెట్టేశాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేస్తానంటే అన్నీ ఒకే లైన్లో రావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసి రిజల్ట్ అని రాశాను. ఇదంతా మీ అందరికి చాలాసార్లు చేశారు కాబట్టి చెప్పేస్తాను. ఇప్పుడు నాకేమైంది చూద్దాం. అప్పుడు నాకేమైంది ఒకే లైన్లో ఏమైందంటే ఒక్కొక్క వాక్ 2 టైమ్స్ రిపీట్ అయిపోయి నాకు రావడం జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? సార్ మనం ఇందాక రాసుకున్న కోడ్లోనే ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కోడ్స్ పెట్టుకున్నా కానీ సేమ్ అవుట్పుట్ వస్తుంది. సేమ్ వస్తుంది. కాకపోతే మనకి ఏమైంది అంటే అప్పుడు మనం కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, తప్పులు చేస్తాం కదా. అంటే మనకి ఒక్కొక్కసారి నువ్వు రాసిన ప్రింట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద కాన్సెప్ట్ అనేది కొన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో ఆ ఫంక్షన్ అనేది కొన్నిసార్లు మాత్రమే స్పెసిఫిక్ ఫంక్షన్లో ఎగ్జిక్యూట్ అయ్యింది. కొన్ని స్పెసిఫిక్ ఫంక్షన్లో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే సఫర్ అవుతారు అనేసి నేను ఏం చేస్తానంటే ఇన్స్టలైజేషన్ అప్డేషన్ అనేది ద్వారా చేసేసాం అనమాట. అలా కాకపోయినా ఇంకా బోల్డ్ రకాల మెథడ్స్ అయినా సరే మనం చేసుకోవచ్చు. దర్ ఈస్ నో ఇష్యూ. ఓకేనా? ఓకే సార్. యా, ఆ తర్వాత సబ్మిట్ చేసేద్దాం, ఏమైందో చూద్దాం. అంటే మా అమ్మాయి చెప్పింది ఏంటంటే అని రాసేసేసి ఆ తర్వాత ఏం రాయమందంటే డబుల్ కొట్లు ఇక్కడ డబుల్ ఏదైతే ఉందో అది రాసేసి కామా పెట్టి ఎండ్ అని ఈక్వల్ టు ఇలా పెట్టేసేయమన్నమాట. ఓకేనా? ఇలా రాసినా కానీ నాకేమొస్తుందంటే అవుట్పుట్ వస్తుంది అని చెప్పింది అనమాట. ఓకే, అనదర్ టికెట్లోకి వెళ్దాం. హరివందన, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే. Yeah, Vasanta, can you explain this in advance? Given a number n, write a program that reads n inputs and prints the number without decimal of the quotient of n inputs when each input is divided by 17, each on a new line. n అని ఒక ఇంటీజర్ తీసుకోవాలి సార్. మనం ఎంతైతే ఇన్పుట్ తీసుకుంటామో అన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకొని ఏవైతే నెంబర్స్ దాంట్లో 17తో ఈచ్ నెంబర్ని 17 పాసిబుల్ అవుతుందో లేదో వచ్చిందాన్ని ఈచ్ లైన్లో ప్రింట్ చేయమని చెప్తుంది. ఓకే, ఎక్స్ప్లెనేషన్ చదువు. ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్స్ టు 3. అప్పుడు 3 ఇన్పుట్స్ తీసుకోవాలి, 5, 98, 376. The quotient when 5 is divided by 17. 5ని 17తో డివిజన్ చేసినప్పుడు కోషంట్ అనేది 0.294 వస్తుంది. The number without decimals of 0.294 is 0. డెసిమల్ పాయింట్స్, పాయింట్ తర్వాత ఏమేమి నెంబర్స్ ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయకుండా పాయింట్ ముందు ఉన్న నెంబర్ని కన్సిడర్ చేయాలి. అలాగే నెక్స్ట్ 98ని కూడా 17తో డివిజిబుల్ చేసినప్పుడు 5.764 వస్తుంది. అప్పుడు దాని నెంబర్ వితౌట్ డెసిమల్ వచ్చేసి 5. సేమ్ 376ని కూడా 17తో మా డివిజిబుల్ అమ్మాయి చెప్పింది నాకు అర్థం కాలేదు. వితౌట్ డెసిమల్ అంటే నాకు అర్థం కాలేదు. ఈ ఒక్క వర్డ్ గురించి విన్నాను, వితౌట్ డెసిమల్. వితౌట్ డెసిమల్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, వితౌట్ డెసిమల్ అంటే ఏంటంటే నా దగ్గర ఒక నెంబర్ ఇచ్చారు. ఎంత ఇచ్చారంటే 9 అని ఒక నెంబర్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ 9 అనే నెంబర్ని 2 అనే టేబుల్తో ఏం చేయమన్నారు సార్. నా దగ్గర ఒక నెంబర్ ఉంది, 10 అని ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్ నన్ను ఏం చేయమన్నారంటే 4 అనే టేబుల్తో డివిజన్ చేయమన్నారు. 4 అనే టేబుల్తో డివిజన్ చేస్తే ఆ డివిజన్లో వితౌట్ డెసిమల్ ఎంతో చెప్పండి అన్నారు. అంటే ఏందో నాకు తెలియదు. అంటే 10 అనే నెంబర్ని 4 టేబుల్తో డివిజన్ చేయడం అంటే ఎలా చేస్తారో చూద్దాం. 4 అనే టేబుల్ తీసుకుంటాం, 10 అనే టేబుల్తో నేను డివిజన్ చేశాను. అప్పుడు వితౌట్ డెసిమల్ అంటే ఎలా చేస్తారో చూద్దాం. ఎలా చేస్తారంటే 4 టేబుల్లో 10 అని డివిజన్ చేసాను. టోటల్ ఎంత అవుతుంది? 4 2s 8. ఓకే, అప్పుడు లాస్ట్ చేస్తే ఎంత వచ్చింది? 10లో 8 పోతే 2.
నాకు 4 టేబుల్లో 2 అనేది పాసిబుల్ కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తాను, పాయింట్ పెట్టుకున్నాను. అప్పుడు నేను ఇక్కడ ఎంత పెట్టుకోవచ్చు, 20. 4 5 ఆర్ 20 కదా, అప్పుడు నేను ఏం చేస్తానంటే 4 5 ఆర్ 20 అని రాసేసుకున్నాను. అంటే 20 అయిపోయింది. తర్వాత నేను ఏం చేస్తానంటే 0 వచ్చేసేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ వితౌట్ డెసిమల్ పాయింట్ అంటే ఏంటంటే మనం తీసుకున్న నెంబర్ ఎంత, నేను తీసుకున్న నెంబర్ ఎంత 2.5. దీనిలో ఇక్కడ ఉంటుంది ఈ చుక్కను ఏమంటారంటే డెసిమల్ పాయింట్ అని పిలుస్తారు, డెసిమల్ పార్ట్ అంటారు. ఇక్కడ ఉన్న వాల్యూని ఏమంటారంటే ఫ్రాక్షనల్ పార్ట్ అని పిలుస్తారు, ఇక్కడ ఉన్న దాన్ని ఏమంటారంటే ఇంటిగ్రల్ పార్ట్ అని పిలుస్తారు. అంటే మనకి ఏంటిదంటే మనకి ఏం చేయమన్నాడంటే నాకు దీనిలో డెసిమల్ అంటే పాయింట్ లేకుండా పాయింట్కి ముందర ఉన్న పార్ట్ ఏదైతే ఉందో ఈ వాల్యూని మాత్రమే నాకేంటంటే తీసుకొని అవుట్పుట్లో ప్రింట్ చేయండి అని చెప్పాడు. వితౌట్ డెసిమల్ అంటే ఏంటంటే మనం ఏదైనా సరే ఒక నంబర్ని డివిజిబుల్ చేసినప్పుడు దానిలో డెసిమల్ పార్ట్ కనుక వస్తే ఆ పాయింట్ బిఫోర్ ద నంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే నాకేం చేయమన్నాడంటే ప్రింట్ చేయండి అని చెప్పారు. ఇలా చేయడాన్ని ఏమంటారంటే వితౌట్ డెసిమల్ అని పిలుస్తారు. నాకు ఇచ్చిన క్వశ్చన్ ఏందో చూద్దాం. నాకంట ఇన్పుట్లో ఒక నెంబర్ ఇస్తారంట, ఆ నెంబర్ని ఆధారంగా చేసుకుని మనం ఏం చేయాలంటే ఇంకొన్ని ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవాలంట. ఒకటి ఏం తీసుకున్నా అంటే 17 అని, ఇట్లా 3 వాల్యూస్ తీసుకున్నాను. 296 అని, ఇంకొకటి ఎంత అని తీసుకున్నా అంటే 67 అని కొన్ని వాల్యూస్ తీసుకున్నాను. ప్రతి దానిని కూడా మనం ఏం చేయాలి, 17 అనే నెంబర్తో నేను ఏం చేయాలంటే డివిజన్ చేయాలంట. అలా డివిజన్ చేసినప్పుడు దీనిలో ఏంటిది ఇక్కడ చెప్పుకున్నాం చూడండి, ఇలా వచ్చే ఏదైతే ఉందో వితౌట్ డెసిమల్ పాయింట్, ఆ వితౌట్ డెసిమల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనం ఏం చేయాలంటే ప్రోగ్రాంలో ప్రింట్ చేయాలంట. అలా ప్రింట్ చేయాలి అంటే ఎలా ప్రింట్ చేస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్ అనమాట. ఓకే, నేను ఎప్పుడైనా సరే కోషెంట్లో నుండి ఇంటిగ్రల్ పార్ట్ని మాత్రమే తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏ కాన్సెప్ట్ వాడతాం, ఏమొస్తుంటా నా దగ్గర ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ 10 డివైడెడ్ బై 4 అని రాశాను. అప్పుడు నాకు ఎంత వస్తుంది, డివిజన్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే ఒక అవుట్పుట్ వచ్చింది. ఎంత వచ్చింది ఇక్కడ తెలుసుకోండి, 2.5 అని వచ్చేసింది. అంటే 2.5 అనేది ఏంటి, నాకేంటి కోషెంట్ అంటారు అనమాట. ఏదైనా ఒక నెంబర్ని మనం డివిజన్ చేస్తే ఇక్కడ వచ్చేదాన్ని ఏమంటారంటే కోషెంట్ అంటారు. ఆ కోషెంట్లో నుండి నాకు ఏం కావాలనుకున్నా అంటే ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నా. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, డబుల్ స్లాషెస్ పెట్టాలి. ఏమంటారు ఫ్లోర్ డివిజన్, ఫ్లోర్ డివిజన్ అంటారు. అంటే ఇక్కడికి వెళ్ళేసి 2 ఫార్వర్డ్ ఫ్లాషెస్ పెట్టాను అనమాట. పెట్టేసి నేను ఏం చేశానంటే పని చేశాను. అప్పుడు నాకేమైంది వచ్చింది, దానిలో నాకేమైంది పాయింట్, దాని తర్వాత ఉన్న పార్ట్ అంతా పోయి నంబర్ మాత్రమే వచ్చేసింది. ఓకే, అంటే నన్ను ఏం చేయమన్నారంటే మనం ఒక ఇన్పుట్లో ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలంటే ఒక నెంబర్ ఇస్తారు కదా, ఆ నెంబర్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలంటే అన్ని ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవాలి. తీసుకున్న ప్రతి వాల్యూని మనం ఏం చేయాలంటే 17తో డివిజన్ చేస్తే దానిలో ఏవైతే ఇంటిగ్రల్ పార్ట్స్ వస్తాయో ఆ పార్ట్స్ అన్నిటిని కూడా ఏం చేయమన్నారంటే ప్రింట్ చేయమన్నారు అనమాట. అలా ప్రింట్ చేయాలంటే పైథాన్లో కోడ్ ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. అర్థమైంది, ఎంటైర్ ఈ టికెట్ మొత్తం మీనింగ్ ఏంటంటే ఇదేనమాట వాళ్ళు చెప్పింది. దీంట్లో ఇంకేమన్నా డౌట్ ఉందా క్వశ్చన్లో? సో నేనేం చేశానంటే ఇన్పుట్లో ఇలా తీసుకున్నాను. ఓకే, దీన్ని ప్రోగ్రాంలో రాద్దాం అనుకున్నాను. ఎలా రాస్తారో చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేయాలి, ఫస్ట్ ఇన్పుట్లో తీసుకున్న ఫస్ట్ వాల్యూకి ప్రోగ్రామ్ రాయాలి. అలా రాయాలంటే అప్పుడు నేనేం చేస్తున్నాను, నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఈజ్ ఈక్వల్ టు అని రాసి నేను ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని రాసేసాను. అప్పుడు ఏం జరిగింది, ఇన్పుట్లో ఇచ్చిన ఫస్ట్ లైన్ అనేది వచ్చేసింది. తర్వాత ఇన్పుట్లో నెక్స్ట్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కనుక మనం ప్రోగ్రాంలో తెచ్చుకోవాలనుకప్పుడు మనం ఏం చేస్తాం, I in range of number of inputs, ఎందుకంటే రోజు చెప్పను ఇంకా. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తానంటే నంబర్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ అని పెట్టేసి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అప్పుడు నాకేమవుతాయి, ఇన్పుట్లో మనం ఏదైతే తీసుకున్నామో ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి
1/1 నాకు ఇన్పుట్లో నెక్స్ట్ లైన్లో తీసుకున్న ప్రతి వాల్యూ కూడా నాకు ఏమైందంటే ప్రోగ్రాంలోకి రావడం జరిగింది. ఇలా రాయడంలో ఎవరికైనా డౌట్ ఉండదు లేదు కదా? ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాము, నాకు ఏదైతే నెంబర్ ఉందో ఫస్ట్ నెంబర్ ఉంది ఆ నెంబర్ నేను 17తో డివిజిబుల్ చేసేసి దానిలో ఏదైతే ఉందో ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా ప్రతి నెంబర్ 17తో డివిజిబుల్ చేసేసి ఇంటిగ్రల్ పార్టే తెచ్చుకోవాలనుకున్నాను. అలాంటప్పుడు నేను ఏం చేశాను, ఒక కండిషన్ రాశాను. ఏమని రాశాను, మనం తీసుకున్న నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ నేను ఏం చేశాను 17తో డివిజన్ చేస్తున్నాను. అలా డివిజన్ చేసి దాంట్లో నేను ఏం తెచ్చుకోవాలనుకుంటున్నాను నా వసంత ఓన్లీ ఫర్ ఇంటిగ్రల్ పార్ట్ తెచ్చుకోవాలి. అంటే అప్పుడు నేను ఏం చేయాలి, 4 డివిజన్ వాడాలి. అంటే రెండు ఏంటిది ఫార్వర్డ్ స్లాషెస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని రాసేసాను. ఇలా రాస్తే దాన్ని ఏమంటారంటే ఏమని పిలుస్తారు, ఇఫ్ రాయం. సో ఇట్లా కనుక రాసేస్తాను దాన్ని ఏమంటారు, ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే వస్తుంది అనమాట. ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దాము ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ కాబట్టి అదన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం ఏం చేద్దాం, ప్రింట్ ఆఫ్ అని రాసేస్తాను. ప్రింట్ ఆఫ్ అని రాసేసి నంబర్ ఫార్వర్డ్ నంబర్ అని రాసేసి ఫార్వర్డ్ స్లాషెస్ 17 అని రాసేసి రన్ చేశాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, ప్రతి వాల్యూ ఏదైతే ఉందో ఆ ప్రతి వాల్యూ కూడా నాకేమైంది 17తో డివిజిబుల్ అయ్యి దాని యొక్క ఇంటిగ్రల్ పార్ట్ మీద రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, బుక్ మార్క్ తీసేసి రన్ ఆఫ్టర్ కోడ్ అని చేశాను. ఇది చేస్తే నాకేమైందంటే ఆల్ ద టెస్ట్ కేసెస్ ఏమైందంటే నా క్వైరీ అనేది సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది, తర్వాత సబ్మిట్ చేశాను. ఇలా చేయడంలో ఎవరికంటే డౌట్ ఉంది. హరి వందన, డూ యూ హ్యావ్? No, sir. Okay, one more ticket. Murali, can you explain this ticket? Given a string, yes, write a program that print a string obtained by adding a comma between the character of the given string. Yes, ఒక ఎస్ అని స్ట్రింగ్ ఇస్తాడు, దాంట్లో ప్రతి స్ట్రింగ్ అంటే ప్రతి క్యారెక్టర్ పక్కన కామాని పెట్టమన్నాడు. ఇన్పుట్ వచ్చి సింగిల్ లైన్ లో తీసుకోమన్నాడు. అవుట్పుట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ రవి అని ఇస్తే రవి డాట్ వి కామా అలా రాయమన్నాడు. ఓకే, మా మురళి చెప్పాడు. థ్యాంక్ యూ మురళి. మనోడు ఏం చెప్పాడంటే, మా మురళి మనకంట ఒక స్ట్రింగ్ అనేది ఇస్తారంట. క్వశ్చన్ ఒకసారి చూద్దాం. గివెన్ ఏ స్ట్రింగ్ ఎస్ అంటే మనకు ఒక స్ట్రింగ్ ఇస్తారంట. ఆ స్ట్రింగ్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని ఎలా ప్రింట్ చేయాలంటే స్ట్రింగ్ అప్టైన్డ్ బై యాడింగ్ కామర్స్. ఆ స్ట్రింగ్కి మనం ఏం చేయాలంటే ఒక కామా అనే దాన్ని యాడ్ చేయాలంట బిట్వీన్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద గివెన్ స్ట్రింగ్. అంటే మనకి ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ లోపల ఏమంటే బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ప్రతి క్యారెక్టర్కి మధ్యలో ఏం చేయాలంటే ఒక కామా అనేది పెట్టేసి మనం ఏం చేయాలంటే స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఏం చేయాలంటే కామర్స్ అనేది అప్లై చేసి రాయాలంట. అలా రాయాలి అంటే పైథాన్లో కోడ్ ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్. అంటే ఏం చెప్పాడంటే మా మురళి స్ట్రింగ్ ఇస్తారంట, ఏమని ఇచ్చారు, రవి అని ఇచ్చారు. ఈ రవి అనే స్ట్రింగ్ లోపల క్యారెక్టర్స్ ఏంటి, అది వందన దీంట్లో క్యారెక్టర్స్ ఏంటిది ఏంటి, ఆర్ అనేది ఒక క్యారెక్టర్, ఏ అనేది ఒక క్యారెక్టర్, వి అనేది ఒక క్యారెక్టర్, ఐ అనేది ఒక క్యారెక్టర్ కదా. నాకు ప్రోగ్రామ్ ఎలా ప్రింట్ చేయాలంటే దీనిలో ఫస్ట్ క్యారెక్టర్ రావాలి, ఆ క్యారెక్టర్ తర్వాత నాకు ఏం కావాలంటే ఒక కామా రావాలి, తర్వాత రెండో క్యారెక్టర్ రావాలి, ఆ క్యారెక్టర్ తర్వాత నాకేం కావాలంటే మరొక కామా రావాలి, తర్వాత వి అనే క్యారెక్టర్ రావాలి, దాని తర్వాత కామా, తర్వాత నాకేం కావాలంటే ఐ అనే క్యారెక్టర్ రావాలంట. ఇలా వచ్చేసి నాకేం కావాలంటే కోడ్ అనేది ప్రింట్ అవ్వాలంట. అలా కనుక రావాలి అంటే పైథాన్లో ఎలా టికెట్ రాస్తారు, ఎలా ప్రోగ్రామ్ రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఈ టికెట్ని సాల్వ్ చేయడం గురించి మనం చూసేద్దాం. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేగా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఒక స్ట్రింగ్ ఏమని తీసుకుందాం, ఇన్పుట్ డబ్బాలోకి వెళ్ళి ఒక స్ట్రింగ్ తీసేసుకున్నాం. స్ట్రింగ్ ఏంటిది, RAVI. ఓకేడా, RAVI అని రవి తీసుకున్నాను. ఓకేడా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆ స్ట్రింగ్ని ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఇన్పుట్ హాఫ్ అని తీసేసుకున్నాం.
ఏం చేశాను అంటే ఈ మొత్తాన్ని కూడా ఒక వేరియబుల్ స్టోర్ చేసుకున్నాను. STRING స్ట్రింగ్ అని రాశాను, ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని రాశాను. ఓకే డన్. ఆఫ్టర్ దట్ ఈ స్ట్రింగ్లో నేను ఏం చేద్దాము, ఒక్కొక్క క్యారెక్టర్ని తెచ్చుకున్నాం. స్ట్రింగ్లో ఒక్కొక్క క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాము, ఫర్ క్యార్ ఇన్ ఏం రాసాము, స్ట్రింగ్ అని రాసేసాను. తర్వాత నాకేమైంది, ఇలా రాసేసిన తర్వాత ప్రింట్ ఆఫ్ క్యార్ అని పెట్టాను. అప్పుడు నాకేమైంది, ప్రింట్ ఆఫ్ క్యార్ అని రాసేసాను. అప్పుడు నాకేం జరిగింది, ఒక్కొక్క క్యారెక్టర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేద్దాము, ప్రతి క్యారెక్టర్ తర్వాత నేనేం చేద్దాం అంటే ఒక కామా అనేది పెట్టేసి స్టోర్ చేసుకున్నాం. అలా స్టోర్ చేసుకోవాలి. ప్రతి క్యారెక్టర్ తర్వాత ఏదైనా సరే మనం ఒకటి ఇవ్వాలి అనుకో, అప్పుడు మనం ఏం రాయాలంటే ఇక్కడ రాయొచ్చు అనమాట. ఏం చేస్తానంటే స్ట్రింగ్ ఇక్కడ రాస్తున్నాను అన్నమాట, క్యార్ ఆఫ్టర్ కామా ఈక్వల్ టు, అంటే క్యార్ ఆఫ్టర్ కామా కనుక పెట్టాలనుకో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇనిషియల్గా మనం ఏం చేయాలంటే ఒక డబుల్ కోట్లో ఒక ఎంటీ స్ట్రింగ్ అనేది తీసుకొని ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే క్యార్ ఆఫ్టర్ కామా అని పెట్టేసుకొని ఇక్కడికి వెళ్ళి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి ఇక్కడ మనం ఏం చేయాలి మురళి, ఏం చేయాలి, క్యార్ అని రాసేసి తర్వాత లెస్ అని పెట్టేసి ప్రతి దాని తర్వాత ఒక కామా పెట్టాలనుకుంటున్నాం కాబట్టి కామా అని పెట్టేసాను. పెట్టేసి మనం ఏం జరిగిందో చూద్దాం. మనకి ఇక్కడికి ప్రింట్ ఆఫ్ అని రాసేసి క్యార్ ఆఫ్టర్ కామా అని రాసేసి నేను ఏం చేశాను ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేం జరిగింది, ప్రతి క్యారెక్టర్ తర్వాత చూస్తే నాకేమైందో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నాకేం చేశాను అంటే కోడ్ని రన్ చేశాను. అప్పుడు నాకేం చేసింది చూడండి, ప్రతి క్యారెక్టర్ తర్వాత కూడా నాకేమైంది, ఒక్కొక్క కామా అనేది వెళ్ళిపోతూ ఉంది. కాకపోతే నాకేమైందంటే లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అక్కడ కూడా నాకేమైందంటే కామా వచ్చేసింది. ఆ కామాని కనుక మనం రిమూవ్ చేయాలనుకో ఎలా రిమూవ్ చేస్తాం, లాస్ట్ కామా ఏదైతే ఉందో ఆ కామాని మనం ఏం చేద్దామంటే రిమూవ్ చేయాలి అనుకున్నాం. అలా రిమూవ్ చేయాలంటే ఎలా రిమూవ్ చేస్తారు, స్ట్రిప్ ఆఫ్ వాడితే ఏం చేద్దాం, దీంట్లో ఏం చేద్దాం, ఈ కామా ఒక్కటి లేకుండా తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలనుకో మా అమ్మాయికి తెలుసు అనమాట ఎలా చేస్తారంటే, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే, ఇప్పుడు మా RAVAN రవి అని ఉంది నాన్న, దాంట్లో మా వసంత అనే అమ్మాయికి ఏంటంటే అయ్యొద్దు, మా అమ్మాయికి ఇది నచ్చల, RAV అనేవి మాత్రమే తెచ్చుకోవాలనుకుంది. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నువ్వేం చేస్తావు నాన్న, స్లైసింగ్ ద్వారా తెచ్చుకోవచ్చు కదా. అలా చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం అన్నమాట. ఓకేనా, అలా చేయాలంటే ఇక్కడికి కూటేద్దాం. ఏం చేద్దాం అంటే డైరెక్ట్ ప్రింట్ అయినా రాసేద్దాం. ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి వేరియబుల్ నేమ్ ఏంది నా దగ్గర ఉన్న వేరియబుల్ నేమ్ ఏంది, క్యార్ ఆఫ్టర్ కామా కదా అని రాసేసి స్క్వేర్ బ్రేస్లో నేను ఏం చేస్తానంటే స్లైసింగ్ కనుక చేయాలనుకో అప్పుడు నేను ఏం చేస్తానంటే లాస్ట్ క్యారెక్టర్ ఒక్కటి వద్దనుకున్నాను, అందుకొని -1 కాలన్ అని పెట్టేశాను. అప్పుడు నాకేం జరిగిందో చూసాను, ఒక కాలన్ ఒక్కటి వచ్చేసింది. సో అప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడికి లాస్ట్ క్యారెక్టర్ ఒక్కటే వద్దనుకుంటున్నాను కదా, కాలన్ పెట్టేసి లాస్ట్ ఒక్కటే నాకు వద్దనుకుంటున్నాను కాబట్టి అప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడికి వెళ్ళి లాస్ట్ ఏంటి లెంత్ ఆఫ్ ఏం చేశాను, దాని స్ట్రింగ్ ఏదైతే ఉందో అది రాసేసుకున్నాను. ఏంటిది క్యార్ ఆఫ్టర్ కామా అని రాసేసి -1 అని పెట్టేసాను అనమాట. -1 అని ఇచ్చేసాను. అప్పుడు నాకేం జరిగిద్ది, లాస్ట్ మాత్రం ఎలిమినేట్ అయ్యి వస్తుంది. లాస్ట్ మాత్రం నాకేమైందంటే ఎలిమినేట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా ఇచ్చేసి రన్ చేశాను. అప్పుడు నాకేమైందంటే లాస్ట్ కామా ఏదైతే ఉందో ఆ కామా అనేది ఎలిమినేట్ అయ్యి రావడం అనేది జరిగింది. ఇలా నాకేమైందంటే ఈ టికెట్ని సాల్వ్ చేయాలనుకో ఇలా చేయడం ద్వారా మనం ఏం వచ్చుంటే ఈజీగా అచీవ్ చేయడం అనేది చేయొచ్చు. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా సార్? స్ప్లిట్ ఫంక్షన్ వాడితే లిస్ట్ ఫార్మాట్ లో వస్తుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాలంటే స్ప్లిట్ ఆఫ్ అని రాసేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఫంక్షన్ లోపల కామా అనేది కనుక పెట్టామనుకో
ఆటోమేటిక్ ఏమైందంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఏమైందంటే స్ట్రిప్ ఆఫ్, నువ్వు చెప్పింది స్ట్రిప్ ఆఫ్ అన్నమాట. స్ట్రిప్ ఆఫ్ అని రాసేసి కామా పెట్టామనుకోండి, అప్పుడు ఏమైందంటే అప్పుడు కూడా ఏమైందంటే ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. అంటే మనం ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే ఇంకా షార్ట్ కట్గా చేయాలనుకో ఎలా చేస్తారనేది కూడా చూద్దాం అనమాట. ఓకే, దీని గురించి అదంతా ఒకసారి ఇదంతా కూడా కట్ చేసేసుకున్నాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో రాసుకోవచ్చు అనమాట. ఎలా చేస్తారంటే ఇది కూడా చూద్దాం అనమాట. ఎందుకంటే మళ్ళీ చెప్పను అనమాట మీకు. సో ఇప్పుడు నేనేం చేసి ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ స్ట్రింగ్లో ఏం తీసుకున్నాను అంటే రవి అని తీసుకున్నాను. ఓకే, దీనిలో అంటే నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఆర్ఏ రవి అని తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ అని ఇచ్చాను అనమాట. నేనేం చేశానంటే ప్లేయర్ అని చెప్పేసాను. అప్పుడు నాకేమైంది రవి అని వచ్చేసేసింది. ఓకేనా, ఇప్పుడు నేనేం చేద్దాం, దీనిలో ఉన్న ఏదైతే ఉందో ప్రతి క్యారెక్టర్ను కూడా నేనేం చేద్దాం అంటే ఏం చేద్దాము, నాకు ఆల్రెడీ తెలుసు అనమాట. ఇప్పుడు నేనేం చేశాను, ప్రతి క్యారెక్టర్ తర్వాత నేనేం చేశాను, ఒక కామా అనే దాన్ని యాడ్ చేయాలి. కామా అనే దాన్ని యాడ్ చేయడాన్ని ఏమంటారు, జాయిన్ అంటారు కదా. అంటే మనం జాయిన్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం విన్నామా? జాయిన్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం విన్నాం కదా. ఎక్కడ విన్నాం మనము జాయిన్ అనే కాన్సెప్ట్ని? ఎక్కడ విన్నాం? లిస్ట్లో విన్నాం. అంటే ఈ లిస్ట్లో చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దాము, మనం తీసుకున్న స్ట్రింగ్ ఏదైతే ఉందో స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ను కూడా మనం ఏం చేద్దాం అంటే లిస్టులోకి మార్చుకుందాం. అలా మార్చుకోవాలంటే ఎలా మార్చుకుంటారు, మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో ఆ స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని కూడా లిస్టులోకి మార్చుకుంటాను. అలా మార్చుకోవాలంటే ఎలా మారుస్తాము, లిస్ట్ స్ట్రింగ్ లిస్ట్ అండర్స్కోర్ ఏ అంటే లిస్ట్ ఏగా మారుస్తున్నాను. అలా మార్చాలనుకోకుండా నేను ఏం చేస్తానంటే LIST లిస్ట్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తానంటే స్ట్రింగ్ అనేది రాసేసి తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అని ఇచ్చాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఓకేనా అని చెప్పి నేను ఏం చేసాను, రన్ చేశాను. అప్పుడు నాకేమైంది చూడండి, మనం తీసుకున్న ప్రతి క్యారెక్టర్ కూడా ఏమైంది, అంటే మనం తీసుకున్న స్ట్రింగ్ ఏమైంది, దానిలో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ కూడా ఏమైంది లిస్టులో ఒక్కొక్క ఐటెంగా మారిపోయింది. ఓకేనా, ఈ ఒక్కొక్క ఐటమ్ ఏంది కాబట్టి నాకు లిస్ట్ వచ్చేసింది. కాబట్టి లిస్టులో ఉన్న ఒక్కొక్క ఐటమ్ని నేనేం చేద్దాం అంటే జాయిన్ చేయాలనుకున్నప్పుడు నాకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఏం చేశాను, డబుల్ కోట్ పెట్టేసి కామాతో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కామా పెట్టేసి తర్వాత డాట్ పెట్టేసేసి తర్వాత నేనేం చేశాను, జాయిన్ అని రాసేసి దాని తర్వాత ఏం చేశాను, లిస్ట్ అండర్స్కోర్ ఏ అంటే ఏదైతే వేరు స్ట్రింగ్ లిస్ట్ ఉందో ఆ లిస్ట్ని ఇక్కడ తీసుకెళ్ళి రాసేసాను. ఈ మొత్తాన్ని కూడా ఏం చేద్దాం, ఒక వేరియబుల్లో పెట్టుకున్నాం. వేరియబుల్ ఏంటి, జాయిన్ యాడింగ్ కామాస్ కామా అండర్స్కోర్ బిట్వీన్ క్యారమ్. ఓకే, ఈజ్ ఈక్వల్ అని పెట్టేసి ఇదంతా ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏం చేస్తానంటే కామా బిట్వీన్ క్యారెక్టర్ అని రాసేసి రన్ చేశాను. అప్పుడు నాకేమైంది చూడండి మీరు, ఏమైంది ప్రతి క్యారెక్టర్ తర్వాత నాకేమైందంటే ఇలా కామా అనేది రావడం జరిగింది. ఇలా చేయడం ఎవరికైనా సైడ్ అవుతుంది. సో దీన్ని కూడా రన్ చేశాను. ఆల్ ద టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయి లేదని ఇలా చేసినా కానీ నాకు ఏమైందంటే మన టికెట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో ఎవరికైనా సైడ్ అవుతుందో. హరివందన, డూ యూ హ్యావ్ ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? No. ఓకేనా? ఓకే, Yes, sir. సెషన్ మనం ఏం చేద్దాం అంటే దీంతో స్టాప్ చేసేద్దాం. టుమారో సెషన్లో మనం జాయిన్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.